నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్ము బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావుగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచినవాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదివినటువంటి లేఖన భాగంలో ఆకోరు లోయ అని మనం చూస్తున్నాం. ఫుట్ నోట్లో ఏమనుంది? బాధాలోయ. ఏ లోయ అంట? ఆకోరు అనే మాటకి హిబ్రూలో వచ్చేది హిబ్రూ అయి ఉండొచ్చు, లేదా అరామిక్ అయి ఉండొచ్చు. ఈ ఆకోరు అనే పదానికి అర్థము బాధ అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చింది ఈ బాధ? ఆకానుకి వచ్చింది. ఆ బాధ ఆకాను భార్యకి వచ్చింది, తన పిల్లలకి, పశువులకి, వాళ్ళు ఉంటున్న డేరాకి, ఇంటికి కూడా, సమస్తానికి ఈ బాధ వచ్చింది. ఈ బాధ అంతటితో ఆగిందా? యెహోషువకి బాధ కలిగింది ఇతని మూలన. ఇజ్రాయేల్ సైన్యానికి కూడా పెద్ద బాధ కలిగింది. ఎందుకంటే ఆకాను చేసిన పాపాన్ని బట్టి హాయి పట్టణాన్ని వీళ్ళు జయించలేకపోయారు. చిన్న పట్టణాన్ని ఒక వ్యక్తి చేసినటువంటి దోషం బట్టి, అపరాధం బట్టి ఎంతమందికి బాధ వచ్చిందో చూడండి. ఆకోరు లోయ చరిత్రలో నిలిచిపోయింది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఆకోరు లోయ అంటే అనుభవాల్లో గుండా మనం వెళ్తూ ఉంటాం. బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ, కన్నీరు, కడగండ్లు, అది మన జీవితంలో గుర్తుండిపోద్ది. ఆ బాధ అది ఏదైనా కావచ్చు. నీ కుటుంబంలో కలిగేటటువంటి ఆ బాధ నీ జీవితం అంతా గుర్తుండిపోతుంది. ఎందుకు వచ్చింది ఆ బాధ? ఆకోరు లోయ అనేది ఎందుకు సంభవించింది అని మనం చూస్తే, మన జీవితాల్లో కూడా ఆకోరు లోయ వంటి అనుభవాలు ఎందుకు వస్తాయి అని మనం చూస్తే, ఇక్కడ మూడు మాటలు మనం చూస్తాం. దీనంతటికి కారణం ఏంటి? ఆ మాటలు అంటే 21వ వచనంలో ఉంది, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని. తర్వాత రాయబడిన 3 మాటలు: ఒకటి, నేను చూచి; రెండవది, దానిని ఆశించి; మూడవది, తీసుకొంటిని. ఈ 3 పదాలు ఆయన జీవితంలో మహా పెద్ద బాధను కలుగజేసినాయి. దేవుని బిడ్డలారా, వీటిలో మొదటి పదం ఏంటంటే చూచి. దీనిలోనే ఉంది సమస్య అంతా కూడా. దేవుడు మనకు 2 కన్నులు పెట్టాడు. ఒక కన్నుతో సరిగా చూడలేవేమోనని, ఒక కన్ను పెడితే నీకు కంటి చూపు సరిపోదేమోనని దేవుడు 2 కళ్ళు పెట్టాడు. నీ జీవితం అంతా వెలుగుమయంగా ఉండాలని. దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడిచ్చిన విలువైన నేత్రాలు చూడకూడని వాటిని చూడటానికి ఉపయోగిస్తున్నాడు. చూడవలసిన వాటిని చూడడానికి దేవుడు కళ్ళిస్తే, మనిషి ఏం చేస్తున్నాడంటే చూడకూడని వాటిని చూసి తన జీవితం అంతా చీకటిమయం చేసుకుంటున్నాడు. చూడవలసినవి మాత్రమే నువ్వు చూస్తే నీ జీవితం వెలుగుమయం అవుతుంది. వెలుగుమయం అంటే సంతోషం, వెలుగుమయం అంటే
సమాధానం, ఆనందం. చూడకూడని చూస్తే నీ జీవితం చీకటిమయమైపోతుంది. చీకటిమయమంటే దుఃఖము, బాధ, వేదన, కన్నీళ్ళు ఇలాంటివి నీ జీవితంలో వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే బైబిల్లో ఎక్కువ నేను చూసినప్పుడు, స్టడీ చేసినప్పుడు, చూచుట ద్వారా పాపం చేసిన వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. మొట్టమొదటి అసలు పాపం అనేది ఎలా ప్రవేశించిందో తెలుసా? ఆదాము అవ్వలు కూడా అది చూసినప్పుడు. ఏది చూసినప్పుడు? పండు చూసినప్పుడు. ఏ పండు? చదవండి అన్నమాట. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనమా 4వ వచనం? అమ్మా ఎన్నో వచనం తల్లి? 6వ వచనం. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చే రమ్యమైనదియునయ్యుండుట చూచినప్పుడు. తేడా వచ్చేసింది కంట్లో. దేవుడు అన్నాడు అసలు దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. మిగతా పండ్లు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ చరిత్రను మార్చేసింది యాపిల్ అనేది. చాలామంది అవ్వ చూసిన పండు యాపిల్ అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి అది యాపిల్ కాదు. యాపిల్ అనేది చరిత్రను మార్చేసింది. ఒక యాపిల్ ఏమో అవ్వమ్మ తిన్న యాపిల్, రెండో ఏమో ఇప్పుడు యాపిల్ కంప్యూటర్స్, యాపిల్ టెక్నాలజీ చరిత్రనే మార్చేసింది. వాస్తవానికి అది యాపిల్ కాదు. ఒరిజినల్ భాషలో చూస్తే అదో రకమైన పండు అనమాట. దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు అవ్వతో, ఆదాముతో, ఆదామా ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు, దాన్ని తినొద్దు, ఈ తోటలో ఏదైనా సరే నువ్వు తినొచ్చు అని దేవుడు ఖండితంగా చెప్పాడే కానీ ఆమె చూపు అంతా, అవ్వమ్మ చూపు అంతా కూడా దాని మీదే ఉంది. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. కనుక ప్రియులారా, తోటలో ఇంకా రకరకాల పండ్లు ఉన్నాయా లేదా? అంటే ఇది ఒక్కటే అందంగా కనబడింది. ఇంకా అందమైనవి లేవా? పళ్ళు దేవుడు సృజించిన ఫలాల్లో అందమైనవి ఉన్నాయా లేవా? ఎన్ని ఉన్నాయో. చెర్రీ పళ్ళు చూడండి, ఎంత ఎర్రగా చక్కగా తింటే ఎంత టేస్ట్గా ఉంటాయి చూడండి. ఈ మధ్య కొత్త ఫలాలు వచ్చినాయి మార్కెట్లోకి. ఏంటండి అవి? డ్రాగన్ ఫ్రూట్ అంట. చూడటానికి ఎంత బాగుంటుందండి, ఎర్రగా. రుచి తర్వాత సంగతి. చూడటానికి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదండి. లేకపోతే ఇంకా రకరకాల ఫలాలు వచ్చినాయి. మామిడి పండు చూడగానే మీ నోట్లో నుండి ఊరికి వస్తుందా లేదా? ఏంటి ఊరికి వచ్చేది? లాలాజలం అంట. అబ్బో, లాలాజలం ఊరిపోతూ ఉంటుంది. రసాలు చూడగానే. అవునా? అవ్వమ్మకి ఇవేమీ పనికి రాలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో తినొద్దని దాన్ని చూసిందంట తీక్షణంగా. ఏదైతే మంచిది కాదో అదే నీకు రుచిగా కనబడుతుంది. ఏదైతే నీ జీవితానికి హానికరమో అదే నీకు రుచిగా కనబడుతుంది. దేవుని బిడ్డ, నువ్వు చూడకూడదు ఏదైతే చూస్తావో అదే టేస్ట్గా నీకు కనబడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ కన్నులను నీ స్వాధీనంలో పెట్టుకోవాలి. యు మస్ట్ కంట్రోల్ యువర్ ఐస్. చూసి కన్నులకు రమ్యంగా ఉందంట, చూపులకి అందంగా ఉందంట. దేవుని బిడ్డలారా, చూడగానే టెంప్ట్ అయిపోయి ఒకసారి తిని చూద్దాం, తింటే దేవతలం అయిపోతామంట అని చెప్పి సాతాను చెప్పిన మాటలు ఆ స్త్రీ నమ్మి. చూసారా? మనం కూడా అంతే. చూడకూడని ఏదో చూసి నేను కూడా అలా ఉంటే బాగుండు, నేను కూడా ఇలా చేస్తే బాగుండు, వాళ్ళకి లాగుంటే బాగుండు అని చెప్పి మనం కూడా టెంప్ట్ అయిపోయి చేయకూడని చేసి ఆ కోరులోయలో పడతాం. ఆ కోరులోయలో పడిపోతాం. బాధాకరమైన లోయ అది. కాబట్టి జాగ్రత్త. నీ కన్నులు దేన్ని చూస్తున్నాయి? నీ కన్నులు దేన్ని చూసి ఆశిస్తున్నాయి? ఏది కావాలని కోరుకుంటున్నాయి? ధనమా, సౌందర్యమా, లేకపోతే అధికారమా, లేకపోతే మంచి గృహమా, లేకపోతే ఇంకేదైనా చూసి ఆశపడి దాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ఒకసారి ఆలోచించే. చూచుట ద్వారా పాపం చేసిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు.
ఇంక చెప్పాలంటే అదే ఆదికాండం 6వ అధ్యాయంలోకి వస్తే పైనుండి దేవుని కుమారులు అనబడిన దేవదూతలంట కింద ఉన్న నరుల కుమార్తెలను చూచి, అక్కడ కూడా అదే ఉంటుంది. ఎవరిని చూసి? చక్కని వారని చూసి. మనం అనుకుంటాం ఇది దేవదూతలని కొంతమంది అంటారు, దేవదూతలు కాదు షేతు సంతానం అని కొంతమంది అంటారు. అది సరే, ఏదో ఒకటి. మనం ఈరోజు దేవదూతలే అనుకుందాం వాళ్ళ గురించి. దేవదూతలు అంటే పైనుండి చూసినప్పుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి. ఉందా మాట? ఉందా? చదువుతారా? 6వ అధ్యాయం ఎన్నో వచ్చినమ్మా? 2వ వచ్చిన. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. దేవుని దూతలంట మనిషి అవతారం ధరించి, మనిషి ఆకారం ధరించి ఈ లోకానికి వచ్చేసి, ప్రియులారా చూడండి, మనుషుల కుమార్తెలలో, నరుల కుమార్తెలలో చక్కని వారిని చూసి పెళ్ళి కూడా చేసేసుకున్నారంటండి. భలే ఆశ్చర్యం కలుగుద్ది ఈ మాటలు చదువుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం హల్లెలూయా. పొరపాటున మనం దేవదూతను చూసామనుకో, మన కళ్ళు ఎంత అబ్బురం అయిపోతాయి, ఆశ్చర్యం అయిపోతాయి. అబ్బాయి ఎంత బాగుంది దేవదూత అనుకుంటాం మనం. చూసారా ఎప్పుడైనా? చూడలే కదా. చూస్తే గనక, లేకపోతే కొంతమంది ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా, కంప్యూటర్లో యానిమేషన్తో చేస్తున్నారు కదా, దేవదూతలు చూడగానే కంప్యూటర్లో చూస్తేనే అలా అనుకుంటాం. నిజంగా దేవదూత ఎగురుతూ కనబడితే ఇక మన కళ్ళు చాలా ఉండి దాన్ని చూడటానికి ఎంత బాగుంది అనుకుంటాం మనం. కానీ దేవదూతలు అంటే మనుషులను చూసి ఎంత బాగున్నారు వీళ్ళు అనుకుంటున్నారంట వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు దేవదూతలని కొంతమంది అంటారు, దేవదూతలు కాదని కొంతమంది అంటారు. సరే, అదొకటి పక్కన పెడదాం. ఎందుకంటే దేవదూతలు మనుషులు పెళ్లి చేసుకున్నప్పుడు నెఫీలులు పుట్టారంట. నెఫీలులు అంటే బలాఢ్యులు, పేరు పొందిన శూరులంట. మనుషులు కలుసుకున్న పెళ్లి చేసుకున్నప్పుడు పుట్ల వీళ్ళు దేవదూతలతో. దేవుని కుమారులు వచ్చి, దేవుని కుమారులు అనే మాట ఏబు గ్రంథంలో కూడా ఉంటుంది. దేవుని కుమారులు అందరూ కూడా సమావేశం అయినప్పుడని మనం చూస్తాం దేవుని దగ్గర. సో దేవదూతలు దేవదూతలు నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నప్పుడంట బలమైన శూరులు పుట్టారంట. వాళ్ళ పేరేంటంట? నెఫీలులు. ఏంటి ఉందా అక్కడ? పూర్వకాలము పేరు పొందిన శూరులు వీరే. దేవదూతలు కూడా చూపుతో పాపం చేశారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, పరలోకములో ఉండాల్సినటువంటి వాళ్ళు నరుల కుమార్తెలను చూసినప్పుడు వాళ్ళు కూడా టెంప్ట్ అయిపోయి, శోధించబడి దిగి వచ్చి, శరీరాలు ధరించుకొని వచ్చి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారంటండి. అందుకే దేవుడు అనుకున్నాడు మొత్తం కడిగేయాలి భూమిని అనుకున్నాడు. అప్పుడే కదా జలప్రళయం వచ్చింది. చరిత్రలో కని విని ఎరుగని అపూర్వమైన అనాలా, నా భూతో నా భవిష్యత్ అనాలా, ఎప్పుడు ఇంతకుముందు రాలేదు, దాని తర్వాత ఇంతవరకు రాలేదు, ఇక రాబోదు కూడా అలాంటి జలప్రళయం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఇక భూమిని నేను జలప్రళయంతో నాశనం చేయనని నోవహుతో వాగ్దానం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు భూమి ఆ విధంగా శపించబడింది? ఎందుకు భూమి అంతా ఆ విధంగా జలప్రళయం చేత నాశనం అయిపోయింది? ఎందుకు ఆకోరు అనుభవం ఎదురైంది నోవహు దినాల్లో? ఎందుకు ఎదురైంది అంటే కేవలం దేవదూతలు నరుల కుమార్తెలను చూచినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. చూసారు ఎలాంటి వాళ్ళు పుట్టారంట? మాట్లాడరు. నెఫీలులు పుట్టారు. అర్థమవుతుందా? 4 అడుగుల అబ్బాయి, 4.5 అడుగుల అబ్బాయి, 4 అడుగుల అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. పుట్టే పిల్ల 6 అడుగులు ఉంటారా? ఎంత ఉంటారు? ఇప్పుడు నేను పాశ్రం కానీ పెళ్లి చేసుకున్నా. మా పెద్దమ్మాయి నాకంటే ఒక అంగుళం అనుకుంటా బహుశా హైట్ ఉంటుంది.
హైట్ ఉంటుంది. ఎందుకంటే మేము ఇద్దరం హైటే కాబట్టి. అర్థమవుతుందా? కానీ ఆ రోజుల్లో దేవుని దూతలు అంటే మనిషి కుమార్తెల్ని, నరుల కుమార్తెల్ని పెళ్లి చేసుకున్నాడు మహాబలాఢ్యులు పుట్టారంట. పూర్వకాలం పేరు పొందిన శూరులు వీళ్ళే అని బైబిల్ చెప్తుంది. దేవుడు పానీలు అనుకోలే, మొత్తం కడిగి పడేశాడు. భూమి మీదకే పెద్ద శ్రమ వచ్చింది, బాధ వచ్చింది ఆ రోజుల్లో. కారణం ఏంటంటే చూచుట ద్వారా పాపం అనేది వచ్చింది వారి జీవితంలో. దేవుని బిడ్డలారా, ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కనింది. అలాగే దావీదును కూడా మనం చూసినప్పుడు, దావీదు ఎంత భక్తుడండి! నీకంటే నాకంటే మనందరికంటే కూడా చాలా గొప్ప భక్తుడు. దావీదు అని కూడా అనకూడదు, మనం దావీదు గారు అనాలి. ఏమనాలి భక్తుల్ని? అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు అనాలి. మనం ఏదో వాళ్ళేదో మన తమ్ముళ్ళు అయినట్టు యాకోబు, అబ్రహాము అనేస్తాం కదా. ఏది మీ పిన్ని కొడుకు అయినట్టు, మీ పెద్దమ్మ కొడుకు అయినట్టు అబ్రహాం అన్నాడు అంటాం. ఏమంటాడు అబ్రహాం నీతో అంటాం కదా. ఒక దైవజనుడు అయితే అబ్రహాము గారు అని సంబోధిస్తాడు ప్రతి వాక్యంలో, ప్రతి ప్రసంగంలో. మనందరికంటే గొప్పవాడు దావీదు గారు. మంచి భక్తుడు, ప్రార్థనాపరుడు, కన్నీటితో ప్రార్థన చేస్తే పరుపు కూడా తేలిపోద్ది. ఆయన ప్రార్థన చేస్తే ఆయన అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దావీదు అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. విజయం అంటే విజయం ఇవ్వాల్సిందే. అలాంటి గొప్ప భక్తుడు కూడా ఒకానొక రోజు యుద్ధానికి వెళ్ళకుండా సైన్యం అంతా యుద్ధానికి వెళ్తే ఈ దావీదు భక్తుడు ఏం చేశాడంటే సాయంకాలం వేళ పడుకుని లేచాడంట. లేచి హా అనుకుంటా చేతులు ఎరగ తీసుకుంటా కిందకు చూసి ఉంటాడు. చూసేవాడల్లా ఆయన చూపు ఎక్కడ పడిందంటే స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ మీద పడింది. చూచినప్పుడు ఉందా అక్కడ కూడా 11వ అధ్యాయం. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, పొద్దుగుంకు వేళ దావీదు ఏం చేశాడమ్మా? రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా, ఈయన కన్నులు ఎలాంటి కన్నులండి? గొవ్వ కన్నులు లాంటివి. ప్రార్థనాపరుడు, కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు. ఈయన కన్నులు పరిశుద్ధమైనవి. ఈయన కన్నులు దేవుని బిడ్డలారా ఆత్మావేశముతో నిండినవి, చాలా పవిత్రమైనవి. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన కన్నులతో ఏ పాపం చూడలేదు, ఆయన చూడలేదు. కానీ అలాంటి పరిశుద్ధమైన కన్నులు కూడా స్నానము చేస్తున్నటువంటి ఒక స్త్రీ మీద పడినాయి. ఆ చూపును ఆయన తిప్పుకోలేకపోయాడు. ఆయన జీవితంలో కూడా ఆకోరు లోయలో పడ్డాడు వెళ్ళి. ఆ లోయ అలాంటి లోయ కాదు. ఆయనకు వచ్చిన కష్టాలు ఎలాంటివి కాదు. అర్థమవుతుందా? అందుకే భక్తుడైన ఏబంట తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. తన కన్నులతో కూడా నిబంధన చేసుకుంటారు ఎవరైనా? ఎంత చక్కని మాట. కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏమని? చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూతును. ఎందుకు నిబంధన చేసుకున్నావు అంటే, ఆ చూపు ద్వారా నాకు నష్టాలు కలుగుతాయి. ఆ చూపు ద్వారా నేను పాపంలో పడతాను. ఆ చూపు ద్వారా ఆకోరు లోయలోకి వెళ్ళాల్సి వస్తుంది. లోయ లాంటి శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే నేను ప్రతిజ్ఞ చేసేసుకున్నా, నిబంధన చేసేసాను, ప్రామిస్ చేసేసా. ఏంటి అంటే, నా కన్నులతో కన్యకను నేను చూడను, పెండ్లి కానీ పిల్లను అస్సలు చూడను అని చెప్పి నిబంధన చేసుకున్నాడంట. కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలా చూస్తాను? సో ఈరోజు మనం కూడా నిబంధన చేసుకుంటే మంచిదేమో. కన్నులతో నిబంధన చేసుకుంటే ఏమని? చూడని ప్రభు అని. పెదాలతో నిబంధన చేసుకుని ఏమని? పలకూడని, మాట్లాడకూడని అంటలా. చూసారా భలేవాళ్ళు భాష గారు? రేపొద్దున ఒక ఆమె తిట్టాలి, నేను ఇప్పుడే నిబంధన చేసుకుంటే ఎట్టా అన్నాడు చెప్తున్నారు. తాడో పేడ తెలుసుకోవాలి వెళ్ళి ఆ అమ్మాయితో, తర్వాత చూద్దాంలే. కాళ్ళతో నిబంధన చేసుకోవాలంటే వెళ్ళకూడని చోట్ల నేను వెళ్ళను.
చేయకూడని పనులు నేను చేయను అని మనం కూడా ఏం చేయాలంట? నిబంధన చేసుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చూస్తున్నావు? చూడకూడని వాళ్ళకి బంగారం ఉందని చూస్తున్నావు, నీకు కూడా బంగారం కావాలని ఆశిస్తున్నావు. వాళ్ళకి ధనాన్ని చూస్తున్నావు, నీకు కూడా ధనం కావాలని ఆశపడుతున్నావు. వాళ్ళకి మంచి పొజిషన్ చూస్తున్నావు, చూసి నీకు కూడా ఆ పొజిషన్ కావాలని వెళ్ళకూడని దారిలోకి వెళ్తున్నావు. చేయకూడని పనులు చేస్తున్నావు, ఆకోరు లోయలో పడుతున్నావు, మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేస్తున్నావు. దేవుని బిడ్డ, ఎవరో ఎలా ఉంటే మనకెందుకు? మనం ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలిచాడో ఆ స్థితిలో ఉండడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పులిని చూసి నక్క ఏం చేయకూడదు? వాతలు పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఎవరిని చూసి మనం వ్యసన పడకూడదు. వాళ్ళని చూసినప్పుడు మనం అలా ఎందుకు లేము, వీళ్ళని చూసినప్పుడు మేము ఇలా ఎందుకు లేమని ఎవరిని చూసి కూడా మనం ఆశించి ఆకోరు లోయలో పడకూడదు సుమా. నిబంధన చేసుకున్నాడంట, ఒడంబడిక. కన్యక నేను ఎలా చూస్తాను? దేవుని బిడ్డలారా, కనుక బైబిల్లో ఇంకా మనం చూసినప్పుడు ఇలాంటి అనేకమైన సంగతులు మనం చూస్తూ ఉంటాం. కేవలము కన్నులతో చూచి, ఆ చూపులో చాలా ప్రభావం ఉంటుంది. అర్థమవుతుందా? అందుకే నీ దేహానికి నీ కన్నే దీపం అన్నాడు యేసుప్రభు వారు. దీపం వెలుగుతూ ఉంటే నీ శరీరం అంతా వెలుగుమయంగా ఉంటుంది. ఆ దీపము ఆరిపోతే నీ దేహం అంతా కూడా చీకటిమయమైపోతుంది. అర్థమవుతుందా? నువ్వు కంటికి అందనంత దూరంలో ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్రపంచమే ఆకర్షించేది, లోకమే ఆకర్షించేది. ఎందుకు ఆకోరులో ఇలా పడతావు? ఎందుకు బాధలు తెచ్చుకుంటావు? నీకే కాకుండా మళ్ళీ నీ కుటుంబానికి ఎందుకు బాధలు తెచ్చుకుంటావు? ఎందుకు బాధలు తెచ్చుకుంటావు? ఈరోజు సినిమాలు చూస్తున్నారు చాలామంది. అక్కడ ఎలా జరిగింది అలాగే చేస్తున్నారు, బయట సేమ్ అలాగే చేస్తున్నారు. ఆ దొంగతనాలు కానీ, ఆ ఆడపిల్లలను పాడు చేయటం కానీ, ఇంకేదైనా సరే. ఒకడు అంటాడు సినిమాలు చూస్తే తప్పేంటి? చూడు, పడు, లోయలో పడు. అడొద్దన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. అందుకే యేసయ్య అంటాడు, ఈ కళ్ళు ఎంత పవర్ఫుల్ అని తెలుసు కాబట్టి అందుకే అంటాడు, అరే బాబు, నువ్వు 2 కళ్ళు కలిగి చూడరాని అన్నీ చూసి నరకంలోకి వెళ్ళే కంటే ఒక కన్ను బీకే రబ్బాయి. అప్పుడు నువ్వు గుడ్డోడుగా ఈ లోకంలో బతికినా కానీ పరలోకంలో మాత్రం 2 కళ్ళతో ఉంటావు హ్యాపీగా. ఒక కన్నుతో నువ్వు కొన్ని చూడలేవు కాబట్టి అలానే నువ్వు కంట్రోల్ చేసుకుంటావు అని యేసయ్య అన్నాడు. ఈ కన్నుని అభ్యంతరపరిచిన ఎడల పేరుకేయి, అంటే పీకేసేయి, తోడేయి, గుడ్లు తోడేయి, లేదా కంట్రోల్ చేసుకో. అమ్మో ఎట్లా ప్రభువా, ఒక కన్ను పోతే? మరి అలా అయితే చూడకుండా ఉండు, చూడకూడని అన్నీ చూడకుండా ఉండు. అది యేసయ్య అనేది. అర్థమవుతుందా? కాబట్టి చూపుని బట్టి శ్రమలు తెచ్చుకుంటున్నావని దేవుడు చెప్పేది నీ మంచి కోసమే. నువ్వు చూసి బాధలు తెచ్చుకుంటున్నావు, చూడకూడని చూసి నీ కళ్ళు దాని మీద పడి బాధలు తెచ్చుకుంటున్నావు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఏదో చూసి మనం అలా అయిపోవాలని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. శ్రమలు, కష్టాలు, బాధలు, వాటిలో గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కడు చేసిన దానికి ఎంతమందికి చుట్టుకుందండి. ఆకాను భార్య ఏం చేసింది? ఆకాను పిల్లలు ఏం చేశారు? ఆకానుకుండే ఆ ఇల్లు ఏం చేశారు? డేరాను కూడా పీకి పడేసి కాల్చి పడేశారంట. పోనీ అది అంతటిది అయిపోయిందా? యెహోషువకు అవమానం. హాయి మీద ఓడిపోయామే, ఓ చిన్న పట్టణాన్ని జయించలేకపోయామని అవమానం. అందులో ఇజ్రాయిల్ కొంతమంది చనిపోయారు ఆ యుద్ధంలో, ఓడిపోయి పారిపోయి వచ్చారు. ఇజ్రాయిల్ పాళెమంతా ఏడుపు. ఏంటి ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరిగింది అంటే
దేవుడు అంటున్నాడు, మీలో ఒకడు ఉన్నాడు పాపం చేసినాడు, ఆయన బయటికి తీయండి అంటాడు దేవుడు. అటు రాడాయే ఎంత పని పెట్టాడు, అందరికీ ప్రతి గోత్రాన్ని లైన్లోకి తీసుకొస్తున్నాడు యెహోషువ. అప్పుడు కూడా బయటికి రాట్లా వీడు. అయ్యా వీళ్ళందరూ అక్కర్లేదు, నేనే పాపం చేసింది అనట్లా ఇతను. నన్ను చంపేయండి చాలంటే అయిపోయేదేమో, కానీ అందరినీ చెక్ చేయాల్సి వచ్చింది, అందరిని అనుమానించాల్సి వచ్చింది. ఏదో బయట సామెత ఉంటుంది, ఇంట్లో దొంగనంట పట్టుకోలేడంట, ఏదో సామెత. దేవుడు చెప్పబట్టి దొరికాడు, లేదా దొరికేవాడు కాదు మనోడు. అంత టెక్నిక్గా దొంగతనం చేశాడు, అందరి ఎదుట మంచి వాళ్ళగా నిలబడ్డాడు. అర్థమవుతుందా ప్రియులారా? అలాంటి పరిస్థితుల్లో ఆకానుని ఆ కుటుంబం వారు అందరినీ చంపేసి లోయలో పడేశారు, కుప్పగా పేర్చేశారు. దానికి ఆకోరు లోయ అని పేరు పెట్టబడింది. అయితే ఆకోరు లోయ గురించి ప్రవక్త ఏం చెప్పాడు చూడండి. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను అంటాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడి నుండి దాన్ని తోడుకుని వచ్చి దాని ద్రాక్ష చెట్లను ఎత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినేటట్లుగా దేవుడు అంటాడు, ఆకోరు అనే శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను అంత్య దినాల్లో అంటున్నాడు. అంటే ఈ రోజుల్లో మనకున్న నిరీక్షణ ఏంటంటే, ఆనాడు ఆకాను ఆయన కుటుంబం అంతా చనిపోయారు, కానీ ఈరోజు మన కృప ఉంది. ఏంటి ఆ కృప అంటే, ప్రభువా నేను పాపినయ్యా అని ఒప్పుకొని చేసిన పాపాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి ఏడుస్తే దాన్ని కడిగివేసి మనకు నిరీక్షణ, నూతనమైన నిరీక్షణ దేవుడు కలుగజేయగలడు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఆనాడు పాత నిబంధన కాలం కాబట్టి దొంగతనం చేసిన వాడిని చంపారు. ఈరోజు నీది కృపాకాలం, క్రొత్త నిబంధన కాలం కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేశాన్ని చంపాలని కోరుకోవట్లా, మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే మనము దేవుని ఎదుట మన దోషములు ఒప్పుకొని విడిచిపెడితే కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు మనల్ని క్షమించి ఆ ఆకోరులో ఈయన ఏం చేస్తే ఎలా మారుస్తాడంట? నిరీక్షణ ద్వారముగా. ఇప్పుడు దేవుడు మనల్ని చంపాలని కోరుకోవట్లా, మనల్ని క్షమించాలని కోరుకుంటున్నాడు. మనం పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధికి వస్తే, ప్రభువా నేను గత నెలలో ఇది చేశానయ్యా, పోయిన సంవత్సరం ఇలా బ్రతికానయ్యా, అది ఎవరికి తెలియదయ్యా, ఆ పాపం నాలోనే ఉందయ్యా, దాచిపెట్టుకున్నాను ప్రభువా అని చెప్పి ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రలాపిస్తే అదే ఆకోరు లోయను దేవుడు మార్చి నిరీక్షణకు ఆధారంగా మన జీవితాన్ని మార్చగలడు. ఒక లోయ తర్వాత ఏముంటుందండి? ఒక పర్వత అనుభవం, ఎత్తైన అనుభవం. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు ఆకోరు లోయలో పడ్డాడు, పాపం చేసి పశ్చాత్తాపడి ఏడ్చాడు, దేవుని బ్రతిమలాడుకున్నాడు, మళ్ళా దేవుడు శిఖరానికి ఎక్కించాడు దావీదుని. ఇది కృపాకాలం. దేవుడు మనల్ని క్షమించి మళ్ళా నిరీక్షణ మన జీవితాల్లో కలుగజేసే దేవుడై ఉన్నాడు. అంతేగాని ఆ దోషాన్ని నీలో దాచిపెట్టుకుంటే అది అన్నటికీ అలాగే ఉండిపోద్ది నీ జీవితంలో, ఒక పుండులాగా. మన దేవుడు ఎవరు? మనం ఒప్పుకుంటే ఏం చేస్తాడంట? 1 యోహాను పత్రికలో ఉంది కదా, 1వ అధ్యాయం 7వ వచనం కానీ 8వ వచనం కానీ చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. కప్పుకుంటే అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని పరిశుద్ధపరచబడి యేసు రక్తము చేత మనం కడగబడితే ఆ తర్వాత మనకు ఆకోరు లోయను ఏం చేస్తాడంటే యేసయ్య నిరీక్షణ ద్వారముగా. ఇంకా తర్వాత నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు, ప్రభు నీతో ఉండడం చూస్తావు, ఆయన దక్షిణ హస్తము నీ జీవితాన్ని నడిపించడం నీవు చూస్తావు. నిరీక్షణ అంటే అదే. కనుక ఆ రీతిగా మనము ప్రియులారా ఆ శ్రమగల లోయలో నుండి
బయటకు వద్దాం, ఆ దోషములు విడిచిపెడదాం, పశ్చాత్తాపడి కనికరించబడి ప్రభు చేత కనికరించబడి నూతన జీవితాన్ని మనం జీవించుదాం. దేవుడు మన కోసం ఎన్నో సిద్ధం చేశాడు. నమ్మితే స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. నీ కోసం, నీ పిల్లల కోసం దేవుడు ఇంకా అనేకమైన వాటిని సిద్ధం చేసి ఉంచాడు. కాబట్టి చేసిన దాని గురించి నువ్వు ఇక బాధపడు, మాకు ఒప్పేసుకుని వదిలిపెట్టేసాయి. కనికరించే దేవుడు నీతో ఉంటాడు, నిన్ను దీవిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.